చంద్రబాబు గారికి కూడా వాళ్ళ క్యాండిడేట్లాగా పనిచేశారండి. అలాగా తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న, ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది. ఇవన్నీ తప్పు. ఒక సమాజంలో అందరం కలిసి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు, తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్. నాకు రెండో క్వశ్చన్, రెండో ఏజెండా ఉండదు, రెండో ఏజెండా ఎప్పుడూ ఉండదు మీకు. అవాళ కేసీఆర్ నాని మీదన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా ఉన్నా, నా ఏజెండా ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళకి నేను ఫేవరు, చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్, వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరిని ప్రేమించే మనిషిని, ఒక బీసీని విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది, ఇదేంటి మనం ఏదో చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు, ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే, ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పనిచేసినట్టు, అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పుడు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి. ఇంకోటి ఏంటంటే చిత్తూరు వీరప్పన్న మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చిత్తూరు వీరప్పన్నది మేము సిఐడికి ఇవ్వమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా. ఓకేనా బ్రదర్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కానీ అందరికీ ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే, బుద్ధా వెంకన్న గారు అనే వ్యక్తి ప్రతి సామాజిక వర్గానికి అవ్వకపోని ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ అది ఎమ్మటే ఫోన్ కానీ లేకుంటే వాళ్ళని తీసుకొని పోవటం కానీ, ఈ 15 సంవత్సరాలు ఆయన ఎమ్మటి నేను ఈ పార్టీలోకి వచ్చినాక దాదాపు 20 సంవత్సరాలు అయింది, కానీ ఆయన ఎమ్మటి నడవటం 15 సంవత్సరాలు అయింది. చిన్న కారణాల వల్ల అటు ఇటు ఉంటాం, కానీ పార్టీ అంటే అంత అంకిత భావంతో ఉండే నాయకుడు. నేను ఈ సిటీలో అదేవిధంగా సుజనా చౌదరి గారి గురించి మన పాపని తీసుకొని 5 సార్లు ఫోన్ చేశాడు. ఆ పాపని తీసుకొని విజయశ్రీని తీసుకొని తొందరగా రా సుబ్బయ్య అని పోయి నేను అక్కడ కూర్చుంటే ఆ పాపకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేపించాడు. అదే కాదు, ప్రతి సమీక్ష ఉన్నా కానీ చిన్నది పెద్దది ఆయన ద్వారా మేము ఏదో ఒకటి ఏ విధంగా ఎవరికో ఒకరికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ఆయన దగ్గరికి వస్తుంటాము, మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఇది చేయను అనే పరిస్థితి లేదు ఇక్కడ. పైగా సుజనా చౌదరి గారు అనే వ్యక్తి అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళతో కానీ వివాదాలకు దిగే మనిషి కాదు, వాళ్ళ వ్యాఖ్యానించేవాడు కాదు. మేము ఒకవేళ చెప్పినా కానీ ఇవాళున్న వైసీపీ మీద ఏదైనా చెప్పినా కానీ వాళ్ళతో ఎందుకు, నాతో ఏ పని ఉందో చేపించుకోండి పొద్దున్న లేచినాక. వాళ్ళందరితో అంతకుముందు వాళ్ళు ఏం చేశారో చేయలేదో నాకు అనవసరమైన విషయం. నేను వచ్చాను, ఇవాళ మీ డివిజన్ ఏమన్నా చేపించుకోండి, నియోజకవర్గంలో ఏ పని ఉన్నా కానీ చేపించుకోండి అని చెప్పడం తప్ప వివాదాలకు పోయే సుజనా చౌదరి కాదు. ఆయన చూసినాక ఈ పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆయన గెలిపించడానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడాల 47,350 మెజార్టీతో గెలిపించుకొని ఇవాళ అధికారంలో సుజనా చౌదరి గారు ఉన్నారు. కాబట్టి అందరం కూడా మేము ఆశించేది ఏంటంటే ఆయన వచ్చింది కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆశిస్తున్నాము. సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు, వెంకన్న గారికి ధన్యవాదాలు, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తమ్ముడు.